స్వామి వివేకానందుడు దేవుణ్ణి చూశాడా? మా సిరీస్ దేవుడు ఉన్నాడా? స్వామి వివేకానందుడి శక్తివంతమైన సమాధానం హిందూయిజం ఫర్ ద మోడర్న్ మైండ్ యొక్క ఎపిసోడ్ 1కి స్వాగతం. వివేకానందుడు ఇంకా యువకుడిగా నరేంద్రనాథ్ అనే పేరుతో ఉన్నప్పుడు ప్రతి ఆధ్యాత్మిక గురువుని ఒకే ప్రశ్న అడిగేవాడు, మీరు దేవుణ్ణి చూశారా? చాలామంది తాత్విక సమాధానాలు ఇచ్చారు. కానీ ఒక వ్యక్తి మాత్రం భిన్నంగా సమాధానమిచ్చాడు. శ్రీ రామకృష్ణ పరమహంస అన్నారు, అవును, నేను ఆయనను నిన్ను చూసే కన్నా మరింత స్పష్టంగా చూస్తున్నాను. ఆ సమాధానం వివేకానందుడిని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే మొదటిసారి ఆయన గ్రహించాడు, దేవుడు కేవలం ఒక నమ్మకం కాదు, దేవుడు ఒక అనుభవం. ఇదే వివేకానందుడి సందేశంగా ప్రపంచానికి మారింది. దేవుణ్ణి కేవలం నమ్మకండి, దేవుణ్ణి అనుభవించండి. స్వామి వివేకానందుడు ఒకసారి గొర్రెల మధ్య పెరిగిన ఒక సింహం గురించి శక్తివంతమైన కథ చెప్పారు. ఒక సింహపు పిల్ల గొర్రెలతో కలిసి పెరిగింది. అది వాటిలా మేకలు వేసింది, అది వాటిలా గడ్డి తిన్నది. ఒకరోజు ఒక నిజమైన సింహం దానిని ఒక సరస్సు దగ్గరకు లాగి తీసుకెళ్లి దాని ప్రతిబింబాన్ని చూపించింది. మొదటిసారి ఆ పిల్ల గ్రహించింది, అది గొర్రె కాదు, అది ఒక సింహం. వివేకానందుడు చెప్పారు, మానవజాతి కూడా అలాగే ఉంటుంది. మనము మనల్ని బలహీనంగా మరియు సహాయహీనంగా భావిస్తాము, కానీ వాస్తవానికి మనము దివ్యమైన వాళ్లము. ఆయన సందేశం, మీరు దివ్యత్వపు సింహాలు. దేవుడు ఎక్కడైనా ఉన్నాడంటే మనం ఆయనను ఎందుకు చూడలేము? స్వామి వివేకానందుడు ఒక సరళమైన వివరణ ఇచ్చారు. మన మనస్సులు అద్దాల్లాంటివి, కాని అనేక జన్మలలో అవి దుమ్ముతో కప్పబడిపోతాయి, కోరికలు, కోపం, అహంకారం మరియు అజ్ఞానం వల్ల. అందువల్ల మనం మనలోకి చూసినప్పుడు వక్రీకృత ప్రతిబింబాన్ని చూస్తాము. కానీ దివ్య సూర్యుడు ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటాడు. మనకు దేవుణ్ణి సృష్టించాల్సిన అవసరం లేదు. మనము చేయాల్సిందల్లా అద్దాన్ని శుభ్రం చేయడం. భక్తి, కర్మ మరియు జ్ఞానం ద్వారా సత్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఒకసారి ఎవరో స్వామి వివేకానందుడిని అడిగారు, దేవుడు ఉన్నాడని నాకు ఎలా తెలుసు? ఆయన ఆశ్చర్యకరంగా సరళమైన సమాధానం ఇచ్చారు. ఆయన అన్నారు, మీరు నేను ఉన్నాను అని చెప్పే క్షణంలో ఆ అవగాహనే దేవుడు. మీ చైతన్యం, మీరు జీవించి ఉన్నారని తెలిసే అవగాహన, అదే సాక్ష్యం. అదే వేదాంతం యొక్క ప్రధాన బోధన. ఈ విషయాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి ఈరోజు సాయంత్రం 7:30 గంటలకు పూర్తి వీడియోను చూడండి. క్షేత్రజ్ఞం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఓం శాంతి. ఓం తత్సత్.